పెళ్లి ముందు కడపవడం వల్ల లాభాలేంటో చెప్పు. ఉంటాయి మేడం. పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. కానీ ఒక్కొక్క లాభం ఏంటంటే అంటే గుండెల్లో దడ 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 దడామంటది. ఫస్ట్ లాభం వచ్చేసి ఇంట్లో చెప్పులు చీపిరి కట్ట ఎతకాల్సిన పని లేదు. అయ్యవ్వ చేతుల్లో అవే మారణాయుధాలుగా మారిపోతాయి. అమ్మాయిని పట్టుకొని పట్ట పట్ట దాంచుతారు, ఇట్లా ఇజ్జత్ తక్కువ పని ఎందుకు చేసినామని. రెండో లాభం, ఆ ముచ్చట ఎంత సీక్రెట్ ఉంచుదామన్నా కాలనీ మొత్తం జెట్ స్పీడ్ గా వైరల్ అయిపోద్ది. మూడో లాభం, చుట్టాలల్లా ఫ్యామిలీ గ్రూప్లల్లా గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆగిపోతాయి. అమ్మాయి గుడిసెట్ వ్యవహారాలు నడిపించిందట అని గంటలు గంటలు డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. నాలుగో లాభం, ఫోన్ సైలెంట్ లో పెట్టినా కూడా ఇంట్లో వాళ్ళు తిట్టేది ఇట్లే డీజే సౌండ్ కంటే గట్టిగా వినబడతాయి. ఐదో లాభం, పరువు బాధ్యత భయం అంటే ఏంటో పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటలా ముప్పు తిప్పలు పెట్టి మరీ గుర్తు చేస్తారు ఇంట్లో. ఆరో లాభం, బయటికి వెళ్తే జనాలు అనుకునే మాటలు ఏంటే బండరాళ్ళు మీది ఇసిరేసినట్టు అవుతుంది. ఏడో లాభం, ఒకవేళ ప్రెగ్నెంట్ చేసిన అబ్బాయి నాకు సంబంధం లేదు ఎవరు నువ్వు అని మోసం చేసి పారిపోయినప్పుడు మనుషులన్నా అందులో ఉన్న మొగోళ్ళన్నా విరక్తి పుడుతుంది. ఎనిమిదో లాభం, కనీసం దోస్తులన్నా సాయం చేస్తారని ఫోన్ చేస్తే ఇష్టం ఉన్నట్టు తిట్టి ఫోన్ కట్ చేస్తారు. తొమ్మిదో లాభం, ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండు అనే మాట జీవితం మొత్తం వెంటాడుతుంది. అందుకే ఇలాంటి లాభాలు మనకు అద్దు అనుకుంటే కకృతి పడ్డా పర్లేదు కానీ కండోం వేసుకోండి. అప్పులు చేయడం వల్ల లాభాలేంటో చెప్పు. ఉంటాయి మేడం. అప్పులు చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఫస్ట్ లాభం, లేవడానికి అలారం అవసరం లేదు. పొద్దు పొద్దునే అప్పుల నోడి ఇంటికి వచ్చి మరి సుప్రభాతం సురువు చేస్తాడు. రెండో లాభం, ఫోన్ రింగ్ వినబడితే చాలు హార్ట్ కు హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. మూడో లాభం, ఇంటికి ఎవరు వచ్చినా సరే ముందు కిటికీలో నుంచి చూసి అలవాటు మొదలవుద్ది. నాలుగో లాభం, కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తే చాలు అది తెలిసినోందో అప్పులోందో అర్థం కాక బుర్రంతా తికమకైతుంది. ఐదో లాభం, చుట్టాలు ఎక్కడ కనబడితే బాగున్నావా అని అడిగితే ఎక్కడ వీడు మమ్మల్ని కూడా అప్పులు అడుగుతారేమని చుట్టాలకు చెమటలు పడతాయి. ఆరో లాభం, ఇంటి ముందు ఎవరిదన్నా బండి సౌండ్ వినబడ్డది అనుకో గుండెల్లో లబ్డబ్ లబ్డబ్ అని డీజే డాన్స్ ఎత్తది. ఏడో లాభం, జేబులున్న కొన్ని పైసలు కూడా ఖర్చు పెట్టాలంటే చేతులు గజగజ వణుకుతాయి, ఒత్తుకొని బతకాల్సి వస్తుంది. ఎనిమిదో లాభం, ఎటన్నా పోతాంటే అప్పిచ్చోడు ఎదురుపడ్డాడు అనుకో స్పాట్ల కొత్త కొత్త అబద్ధాలు చెప్తాడు, మనం ఊహించినంత పెద్ద పెద్ద కథలు కూడా చెప్తాడు. తొమ్మిదో లాభం, అప్పులోని ఎక్కడన్నా దూరం నుంచి చూసిండు అనుకో ఎంబడే రూట్ మారుతాడు, పక్కపక్క సందులోకి వెళ్ళి పరేషాన్ అవ్వకుండా పరిగెత్తాడు. అప్పుల వల్ల ఇన్ని లాభాలనే అంటే ప్రతి ఒక్కరు అప్పు చేయాలి, లాస్ట్ చిప్ప చేతికి రావాలి. చుట్టాల వల్ల లాభాలేంటో చెప్పు. మన లైఫ్ లో చుట్టాలు అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్ మేడం. వాళ్ళు లేకపోతే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. అండ్ వాళ్ళ వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ లాభం వచ్చేసి ఏ ఫంక్షన్ పోయినా వీళ్ళే ఉంటారు. ఫస్ట్ ఎప్పుడు వచ్చినామని అడుగుతారు, తర్వాత ఏం పని చేస్తానని అడుగుతారు. ఏం లేదని చెప్పినాం అనుకో పని చేసుకోవాలి రా లేకపోతే ఎట్లా బతావు అంటారు. పని చేస్తానా అని చెప్తే జీతం ఎంత అని అడుగుతారు. జీతం 50,000 అని చెప్తే మా కొడుకు లచ్చ చిల్లర వస్తానే నీకు 50,000 అని ఎగతాలు చెప్తారు. రెండో లాభం, వయసు అయిపోతుంది మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని పెంట ముఖం పెట్టుకొని అడుగుతారు. పెళ్లి చేసుకోని అని చెప్తే పెళ్లి చేసుకోకపోతే ఎట్లా మేమంతా చేసుకోలే అని లెక్చర్ సురువు చేస్తారు. పోనీ పెళ్లి చేసుకుంటే పిల్లని చూడమా అంటే వీనేశాలకు పిల్లని ఎవడిస్తాడు అంటారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు అడుగుతారో వాళ్ళకే తెలియదు. మూడో లాభం, ఏదైనా పని మీద చుట్టాలింటికి పోయినాం అనుకో ఇంకా బండి మీద తిరుగుతావా మావాడు కారు కొన్నాడు అందులో ఏసీ ఎత్తే చల్లగా వస్తుంది, నువ్వు ఈ జన్మ కారు కొంటవో కొనవో అని హింస పెడతారు. నాలుగో లాభం, మీ వాడు గాలి తిరుగుతాడు అట్లా ఇచ్చి పెడితే ఎట్లా కొంచెం దారిలో పెట్టాలి అని ఇంటికి పోయి మరీ ఉచిత సలహాలు ఇచ్చేస్తారు. ఐదో లాభం, వాళ్ళకి కావాలనుకున్నప్పుడు కావాలిచ్చుకుంటారు, మనకు ఆపద హాస్పిటల్ పడితే అవతలబో ఎవరు నువ్వు అంటారు. ఆరో లాభం, చిన్నప్పుడు బుగ్గగిల్లి మరీ ముద్దు పెట్టుకున్న వాళ్ళు పెద్ద అయినాక నువ్వు చాలా మారిపోయినవరా అని గుండెని గుచ్చే మాటలు అంటారు. ఏడో లాభం, వాళ్ళు మన ఇంటికి వస్తే మన మంచం వాళ్ళది, మన టీవీ రిమోట్ కూడా వాళ్ళదే, ఆఖరికి మన చార్జర్ కూడా వాళ్ళదే, లాస్ట్ కు మనమే బుచ్చపుల్లం అయితే. ఎనిమిదో లాభం, చీరో జాకెట్ పెట్టకపోతే పెట్టలేదు అంటారు. సరే ఉన్న దాంట్లో ఏదో కట్టపాడి పెడితే చాలా చీపుగా ఉన్నది చిల్లర ఉన్నదని ఊరంతా సాటింపు చేస్తారు. తొమ్మిదో లాభం, చుట్టాలు ఇంటికి వస్తే అప్పు చేసైనా సరే వాళ్ళకు చికెన్ మందు రాచ మర్యాదలు చేయాలి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి, అన్ని చేసినా కూడా పెట్టని పేరు చేస్తారు. అందుకే మనకి ఎంత మంది చుట్టాలుంటే అంత లాభం ఉన్నట్టు. ఫైనల్ ఒకటే మాట, చుట్టగాలితే పానం పోతుంది, చుట్టాలు కలితే ప్రశాంతత పోతుంది. లవ్ చేయడం వల్ల లాభాలేంటో చెప్పు. లవ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. లవ్ చేసే టైంలో గుండె లబ్డబ్ లబ్డబ్ కాదు లవ్ డబ్ అని కొట్టుకుంటది. ఫస్ట్ లాభం, అమ్మాయిని లవ్ లో పడేయడానికి వాళ్ళ ఇంటి చుట్టూ, పార్కుల చుట్టూ, కాలేజీల చుట్టూ, బస్టాండ్ల చుట్టూ ఒకటే రౌండ్లు కొడతాడు. కానీ బండో దోస్తుని అడుగుతాడు, 50 రూపాయల పెట్రోల్ కి ఇంకో దోస్తుని అడుగుతాడు. రెండో లాభం, అమ్మాయిని లవ్ లో పడేసే ప్రాసెస్ లో ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు చూడు, వాడి వల్ల జేబుకు మామూలు పొక్క పడదు. వాడు ఏం తినిపియమంటే అది తినిపియాలి, వాడు ఏం దాయిపియమంటే అదే దాయిపియాలి. మూడో లాభం, లవ్ లో పడ్డాక నిద్రలో నుండి లేవడానికి అలారం అవసరం లేదు. పొద్దున్నే పొల్ల ఫోన్ చేస్తే చాలు గాడిద లెక్క బన్నడు కూడా గుడ్ మార్నింగ్ బేబీ ఉమ్మా అనుకుంటే లేస్తాడు. నాలుగో లాభం, అమ్మ ఫోన్ చేస్తే కట్ చేస్తాడు, అదే అమ్మాయి జస్ట్ రింగ్ ఇస్తే చాలు ఏమైంది బేబీ అనుకుంటే అమ్మాయి ముందు అరగంటలు నిలబడతాడు. ఐదో లాభం, అమ్మాయి ఫోన్ లో రీఛార్జ్లు, బిర్యానీలు, ఐస్ క్రీమ్లు, రోజ్ ఫ్లవర్స్, వాలంటైన్స్ డే సర్ప్రైజ్లు ఇలా అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి నానా సంకల్పం ఆపుతాడు. ఆరో లాభం, అమ్మాయిని వేసుకొని బండి మీద ఎటన్నా బయటికి పోయినప్పుడు ఎవరన్నా చూసిల్లు అనుకో ఇంటికి పోయినాక అయ్యవ్వ చెప్పులు చీపురు
కట్టు అందుకొని ఈప్ సాప్ చేస్తారు. 7వ లాభం లవ్ లో ఉన్నప్పుడు దోస్తులను కట్టుకొడతారు, అమ్మాయికి బాగా కనెక్ట్ అవుతారు. 8వ లాభం ఒక ముద్దు పెట్టుకోవడానికి వాడు పడే పాటలు మామూలుగా ఉండయి, దండం పెడితే అవసరం అయితే కాళ్ళు కూడా మొక్కుతా అంటాడు. 9వ లాభం వీళ్ళు లవ్ లో పడ్డాక మన పెళ్లి ఇలా చేసుకుందాం, మనం పిల్లల్ని ఇలాగ అందాం, మన పిల్లల్ని స్కూల్లో అక్కడేద్దాం, ఈ కారు కొందాం, ఈ ఇల్లు కట్టుకుందాం అని నెక్స్ట్ లైఫ్ అంతా ఊహించుకుంటారు. ఈ మధ్యలో అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చిందంటే అమ్మాయి పెళ్లి చేసుకొని అటుపోతుంది, కానీ వీడు మాత్రం బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అని బీరు తాకుండా బుచ్చపొడవుతాడు. తాగుబోతులకు ఉండే కష్టాలు ఏంటో చెప్పు. పాపం తాగుబోతులకు వచ్చే కష్టాలు అవి కష్టాలు కాదు మేడం, పగోళ్ళకు కూడా అట్లాంటి కష్టాలు రావద్దు. తాగమని వైన్ షాపులు పెడతారు, తాగినాక పోలీసు వాళ్ళు ఊదమంటారు, ఊదినాక కోట్లకు వచ్చి ఫైన్ కట్టమంటారు, కట్టకపోతే జైలు ఎత్తారు. సరే నానా సంకల్ నాకి మరి దోస్తుల దగ్గర అప్పులు చేసి డబ్బులు కట్టి ఇంటికి పోతే పెళ్ళాం పిచ్చ కొట్టుడు కొడుతుంది. పాపం ఏంటో ఈ కష్టాలన్నీ తాగుబోతులకే. మగవాళ్ళలో ఉండే మంచి లక్షణాలు ఏంటి చెప్పు. బేసిక్ గా మొగోళ్ళు అంటేనే మంచోళ్ళు మేడం. ఒక అమ్మాయిని గుళ్ళ చూసినా, బస్ స్టాండ్ లో చూసినా, రోడ్డు మీద చూసినా, పార్క్ లో చూసినా, ప్లేస్ తో సంబంధం లేదు, ఆమె క్యారెక్టర్ తో అస్సలు సంబంధం లేకుండా ఈజీగా లవ్ లో పడిపోతారు. అంత మంచోళ్ళు. కళలు నిజం చేసుడు కంటే అంబటాల దాకా వండుకొని కళలు కనడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఒక్కసారి అమ్మాయి లైన్ లో పడ్డది అనుకో, ఓయో రూమ్ బుక్ చేసి మరి అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి రోజంతా చూస్తూనే గడుపుతాడు. మందు ఒక 2-3 ఫుల్ బాటిల్ ఎదురుగా పెడితే తెల్లారులు కూర్చొని ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడు. మళ్ళీ తెల్లారి టిఫిన్ తిందామంటే కూడా పైసలు ఉండే, అది వేరే విషయం అనుకో. బార్ల గానీ వైన్ షాప్ లో గానీ తెలివనోతో కూడా దోస్తానని చెప్తాడు. అవసరం ఉంటే వానికి మందు కూడా తాగిపిస్తాడు. వారంలో 7 రోజులలో 3 అంగీలు, 3 పాయింట్లు, కింద షార్టు, పైన బనీని వేసుకొని వారం మొత్తం మేనేజ్ చేస్తాడు. ఎండాకాలంలో బీరు తాగుతాడు, చలికాలంలో స్నానం కూడా చేయడు. దాని వల్ల వాటర్ సేవ్ అవుతాయి అని ఏదో దేశానికి తన వంతు సేవ. జేబులు ₹1 లేకపోయినా దర్జాగా బతికేది మొగాడు ఒక్కడు మాత్రమే. ఇంత మంచి లక్షణాలున్న మొగాళ్ళందరికీ బతికుండగానే దండేసి దండం పెట్టాలి. ఈ వీడియో కేవలం కామెడీ గురించి చేసింది మాత్రమే. దయచేసి ఎవరు హట్ అవ్వద్దు మొగోళ్ళు. మీ మంచోళ్ళమా, చెడ్డోళ్ళమా, అట్లాంటి వాళ్ళమా, ఇట్లాంటి వాళ్ళమా అని. అండ్ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.